మిడ్వీక్ బైబిల్ క్లాసుల ద్వారా మహోన్నతుడైనటువంటి తండ్రికి సంబంధించిన జ్ఞానాన్ని వింటూ ధ్యానిస్తూ ఆత్మీయంగా ఎదగటానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక అద్భుతమైన అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునేటువంటి అంశము అనుకూల సమయము ఏది? చక్కని సంగతులు, దేవుని ప్రణాళికకు సంబంధించిన సంగతులు గ్రంథములో నుంచి మీకు పరిచయం చేయుచుండగా బహు జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అంశాన్ని మనసులో పెట్టుకొని బైబిల్ని ఓపెన్ చేసి కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 23 నేను చదువుతున్నా, మీరు చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మన అంశానికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి వచన భాగాన్ని చదువుకున్నాం. అపోస్తులుడు అయినటువంటి పౌలు గారు ఈ పత్రిక రోమాలో ఉన్న క్రీస్తు సంఘమునకు రాయటం జరిగింది. క్రీస్తు శకము 58లో ఈ పత్రిక రాశాడు. అంటే మీరు ఆలోచించండి, ఎప్పటి కాలపు సంగతులని మనం పరిశీలిస్తున్నాము. అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి పాపం అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏ భేదము లేదు అని అంటున్నాడు. అంటే ఇందులో చిన్నవారని, యవ్వనస్తులని, వృద్ధులని ఎలాంటి తారతమ్యము లేదని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏ భేదము లేదు, భేదాభిప్రాయాలు లేవు. లేకుండా అందరూ అంతే కదండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, పాపముతో పుట్టి కాదు, పాపము చేసి పాపులవుతున్నారు. దేవుడు మానవులని భూమి మీద పరిశుద్ధులుగానే పుట్టించాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29లో సొలొమోను గారు ఈ విషయం తెలియజేస్తాడు. దేవుడు నరులని యథార్థవంతులుగా అంటే పరిశుద్ధులుగానే పుట్టించిండు. ఎప్పుడు వీరు పాపులయ్యారు? వివిధమైనటువంటి తంత్రాలు కల్పించుటను బట్టి పాపులైపోయారు. ఆ పాపానికి దేవునికి సంబంధము. సో ఇక్కడ పౌలు గారు ఏం కన్ఫర్మ్ చేస్తాడంటే, ఒక వ్యక్తి ఎలాగా పాపి అవుతున్నాడంటే పాపము చేసి పాపి అవుతున్నాడట. దీనిని బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి బ్లెస్సింగ్స్ అనేటివి కోల్పోతున్నారట ప్రజలు. చాలామంది ఏమంటారంటే, అదేందండి, మేము బాప్టిజం తీసుకున్నాము, ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్తున్నాము, మేము పరిశుద్ధులమే కానీ పాపులం కాదు కదా అని మాట్లాడతారు. మేము పరిశుద్ధులమండి, పాపులం కాదు. మరి ఇది వాస్తవం అయితే ఇది రోమా సంఘానికి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన పరిస్థితికి ఏర్పడ్డది. ఏ భేదము లేదు, సంఘంలో ఉన్న వాళ్ళు కూడా పాపం చేస్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి పాపులైపోతున్నారు. దీన్ని కొట్టేస్తారు చాలామంది. మా అంత పరిశుద్ధులు లేరు, సో అండ్ సో మాట్లాడతారు. దీనికి కౌంటర్గా యోహాన్ గారు ఏమంటున్నాడో ఒక్కసారి
యోహాను గారు రాసినటువంటి పత్రిక దగ్గరికి మనం వెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 8-9. మనమంటే క్రైస్తవులం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకొందుము. అదండి, మాలో పాపం లేదు, మేము పరిశుద్ధులం, లేఖనానుసారంగా బ్రతుకుతున్నామని చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు. అది తప్పు. ఒకవేళ అలాగే ఎవరైనా మాట్లాడితే వారు ఏం చేస్తారట, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే చీట్ చేసుకుంటున్నామట, మోసపుచ్చుకుంటున్నాం. మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారు. కాబట్టి శేషం మనకేమొచ్చింది, ప్రతి ఒక్క వ్యక్తి పాపే. ఎలాగవుతున్నాడంటే పాపము చేసి పాపులు అవుతున్నారు. బాప్టిజం తీసుకున్న నాటికి అప్పటికి పుట్టినది మొదలుకొని అప్పటి వరకు ఎంత ఉందో మూట అదంతా క్లీన్ అయిపోయింది అప్పటి వరకు బాప్టిజం టయానికి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధంగా ఉన్నాం మనం. చూపు ద్వారా కానీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ ఏదో రకంగా తప్పు చేస్తూనే ఉంటున్నాం. పర్ఫెక్ట్ కాదు, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, గోయింగ్ టు బీ పర్ఫెక్ట్. ప్రయత్నాలు మనం చేస్తున్నాం. మనం పరిశుద్ధులమే అయితే ప్రతి ఆదివారం మళ్ళీ యేసు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంతో నీకేం పని? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అందుకొరకే మనము ప్రతి సండే ద్రాక్షరసం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అదే అంటున్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అంటే బ్లెస్సింగ్స్ ని పొందుకోలేకపోతున్నారని చెప్పేసి అంటున్నాడు. ఇదండి విషయం. మరి పాపము వలన, పాపం చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? ఎక్కడుంది అది? ఇదే రోమపత్రిక 6వ అధ్యాయము 23. ఏలయనగా పాపము వలన వచ్చే జీతం అంటే రిజల్ట్ ఏంటంటే మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు అదండి. కాబట్టి బాప్టిజం తీసుకున్నవాడు, బాప్టిజం తీసుకోకుండా ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా పాపం చేస్తున్నాడు. ఈ పాపములో నుండి మనం బయటపడకుండా, పాపం చేశాను తండ్రి నన్ను క్షమించండి అనుకుంటా అదే స్థితిని ఈ లోకంలో మనం కొనసాగిస్తే రిజల్ట్ ఏమంటున్నాడు? పాపము వలన వచ్చే జీతము మరణం. ఏ మరణం ఇది? రెండవ మరణం. రెండవ మరణం అంటే దీని అర్థం ఏంటిది? అగ్నిగుండం. అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు. నువ్వు ఎన్ని ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి కొట్టినా అసలు ఆరదు. ఆత్మ అగ్ని ఆరదు, ఆత్మ అనే పురుగు సావదు. ఇది పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డల, ఇలాంటి రిజల్ట్ దేవుని బిడ్డలైనటువంటి మనకి, ఆత్మలకి భవిష్యత్తులో రాబోతుంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటున్నాడు పౌలు గారు. జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. ప్రశ్న, మరి పాపములో జీవిస్తున్న మనము మరణంలోనికి వెళ్ళిపోకుండా, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా అక్కడి నుంచి తప్పింపబడి దేవుని కొరకు ఉపయోగపడాలంటే, దేవుని కార్యాలు జరిగించాలంటే ఏం చేయాలి? ఏ సమయంలో మనము రక్షింపబడదాము? మళ్ళీ చెప్తున్నా, అగ్నిగుండములో నుంచి తప్పింపబడాలంటే, దేవుడి కొరకు మనం బ్రతకాలంటే
దీనికి అనుకూలమైనటువంటి సమయం ఏంటిది? ఏ సమయంలో మనము రక్షింపబడతాము? రక్షింపబడటానికి అనుకూలమైనటువంటి సమయం ఏంటిది? జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, అక్కడి నుంచి నేను తప్పింపబడటానికి సిద్ధంగా ఉన్నాను, అనుకూల సమయము కొరకే ఎదురు చూస్తున్నా, అయితే వచ్చే సంవత్సరము నేను రక్షింపబడతా, వచ్చే సంవత్సరం నాకు అనుకూలమైన సమయము, పై వచ్చే సంవత్సరం నాకు అనుకూలమైన సమయము. ఈ రంగుల ప్రపంచంలో కొంతకాలం బ్రతికిన తర్వాత అప్పుడు నాకు అనుకూలమైన సమయం వస్తుంది, అప్పుడు నేను బాప్టిజం పొందుతాను, దేవుని కొరకు అద్భుతమైన కార్యక్రమాలు జరిగిస్తా అని అనుకూల సమయము కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటున్నారు. అక్కడి నుంచి తప్పింపబడాలంటే నాకు అనుకూలమైన సమయం వస్తుంది. ఆ సమయం ఏంటంటే కొంతకాలం భూమి మీద ఎంజాయ్ చేసిన తర్వాత, ఆ తర్వాత ముసలితనం అనేది మీద పడుతున్నప్పుడు నేను రక్షింపబడతా, అది నాకు అనుకూల సమయముగా ఉంటుంది అని అనుకుంటుంది ప్రపంచ జనాభా. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. అది వీరికి అనుకూల సమయమాట. సబ్జెక్ట్ ఏంటండి? అనుకూల సమయం ఏది? నువ్వు రక్షింపబడాలంటే, మహోన్నతుడైన దేవుడు కొరకు నువ్వు బ్రతకాలంటే, ఆయన కార్యాలు జరిగించాలంటే నీకు అనుకూలమైన సమయం ఎప్పుడు? చాలామంది ప్రియులారా రక్షింపబడకుండా ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత రక్షింపబడదాములే, ఏం పోయింది, జరిగించవలసిన కార్యక్రమాలు మొత్తం జరిగించవచ్చు, నిమ్మలంగా మనం రక్షింపబడదాములే, దేవుడి కొరకు బ్రతుకుదాములే, అదే మాకు అనుకూలమైన సమయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు ఇది నిజమని మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షింపబడాలంటే, రక్షింపబడటానికి నువ్వు అనుకూలమైన సమయాన్ని నువ్వు కేటాయించుకోకూడదు. నువ్వు ఎప్పుడు రక్షింపబడాలో, ఏది అనుకూలమైన సమయమో దేవుడు కేటాయిస్తాడు. అది అర్థం చేసుకోండి. మన రక్షణ ఎప్పుడు జరగాలో, ఎప్పుడు అనుకూలమైన సమయమో ఆయన కేటాయిస్తాడు. ఆయన కేటాయిస్తేనే ఆ కేటాయింపబడిన సమయంలో రక్షింపబడటమే అది అనుకూలమైనటువంటి సమయం. కానీ నువ్వు పెట్టే టైం కాదు నీకు అనుకూలమైన సమయం నువ్వు రక్షింపబడటానికి. చాలామంది దేవుడు సంకల్పాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు టైం పెడతా ఉంటారు. ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్, ఎప్పుడంటే నెక్స్ట్ మంత్, ఎప్పుడంటే ఇక 2 years అయిపోయిన తర్వాత. ప్రతి ఒక్కరు ప్రేమన దేవుని బిడ్డలారా వీళ్ళు టైం పెడతా ఉంటారు. ఒక మాట చెప్పనా మీకు అర్థం కావటం కొరకు, మనము రక్షింపబడ్డామంటే అనుకూల సమయము మనం కేటాయించుకుంది కాదండి, దేవుడు ఆ సమయాన్ని కేటాయిస్తేనే మన కొరకు ఆ సమయంలో మనం రక్షింపబడ్డాము. అయితే అగ్నిగుండం నుంచి మనం తప్పింపబడాలంటే, మనం రక్షింపబడేటువంటి ఆ సమయం ఏంటిది, ఎప్పుడు, దీన్ని గ్రహించేది ఎట్లా అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనము బైబిల్ నుంచి మనం చూసుకుందాము. మన అనుకూలమైన సమయం ఎప్పుడు, అది ఏది, నువ్వు అనుకున్నదా, దేవుడు ఏర్పాటు చేసినదా? ప్రియులారా, నేను క్రైస్తవేతరుల గురించి మాట్లాడటలే, క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతున్నా. ఏది అనుకూలమైనటువంటి సమయం, కాలము అనేది మనము ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్పిండో ఒక్కసారి 6వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
6వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నా, చూడండి. అనుకూల సమయం ఏది అన్నదానికి 6:1-2 చదువుతున్నా, చూడండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఫ్లోరల్ వర్డ్. సంఘమునకు ఈ పత్రిక రాస్తున్నాడు, 2వ పత్రిక. వీరందరూ కూడా బాప్టిజం తీసుకున్నటువంటి వారే. కొరింథీ పట్టణములో ఉన్న ఈ సంఘము బాప్టిజం తీసుకున్న వారు ఉన్నారు, బాప్టిజం తీసుకోకుండా యవ్వనస్తులు ఉన్నారు, బాప్టిజం తీసుకొని వ్యభిచారం చేస్తున్నటువంటి వారు కూడా ఈ సంఘంలో ఉన్నారు. కొరింథీ సంఘము భయంకరమైనటువంటి సంఘం. వారికి ఈయన పత్రిక రాస్తూ ఏమంటుందంటే, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను, మీరు దేవుని కృపను పొందారు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దు. దేవుని కృపను మీరు పొందుకున్నారు. దేవుని కృపను ఎట్లా పొందుకున్నారు మీరు? దేవుడు ఎప్పుడైతే మీతో మాట్లాడాడో లేఖనముల ద్వారా, మాట్లాడినప్పుడే దేవుడి కృప మీకు అనుగ్రహించాడు. దేవుడు మీతో మాట్లాడటమే మీకు అది అనుకూలమైనటువంటి సమయం. కింద దాన్ని క్లారిఫికేషన్ ఇస్తాడు. దేవుడు పాపులతోటి పరిశుద్ధులతోటి ఎప్పుడైతే మాట్లాడతాడో లేఖనముల ద్వారా, అదే మనకి అనుకూలమైన సమయము. నోట్ ది స్క్రిప్చర్. దేవుడు మనతో మాట్లాడటమే మనకు అనుకూలమైన టైం. ఆ టయాన్ని జాగ్రత్తగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. దేవుడు ఒక్కసారే మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు, 3 సార్లు మాట్లాడతాడు, 4-5 సార్లు మాట్లాడాడు. దేవుడు మాట్లాడటమే అది మనకి అనుకూలమైన సమయం. దాన్ని వినియోగించుకోవాలి. అదే విషయం చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మీరు పొందిండ్రు దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. ఏమంటాడండి? అనుకూల సమయమందు నీ మొర ఆలకించాం. మన మొర దేవుడు ఆలకించిండంటే అది మనకి అనుకూల సమయం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఈజీగా అర్థం కావటం కొరకు మీకు చెప్తున్నా నేను. ఇప్పుడు లేఖనముల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే మనకి అనుకూల సమయము. దీన్ని జాగ్రత్తగా మనం క్యాచ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మనము దేవుడి వైపు టర్న్ అయినాం అనుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవ్ అయిపోతాము. మనము అనుకూల సమయాన్ని మనం కేటాయించడం కాదు, దేవుడు మనల్ని ప్రేమించి మనకి కేటాయించటమే అనుకూలమైన సమయము. చాలా మందికి ఈ విషయం తెలియదు. దేవుడు ఎప్పుడు మాట్లాడినా అది మనకి అనుకూలమైన సమయం అర్థం చేసుకోవాలి. అందుకొరకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక. ఎందుకంటే ఇది అనుకూలమైన సమయం. చాలా మంది ఏం చేస్తారంటే ఈ చెవితో వింటారు, ఆ చెవితో వదిలిపెడతారు. దేవుడు మాట్లాడినప్పుడే జాగ్రత్తగా దాన్ని విని గ్రహించాలి. ఏం కాదులే, నెక్స్ట్ ఇయర్ చూద్దాము, దేవుడి మాటకు లోపడదాము, ఇంకా 10 years ఆగుదాం, 5 years ఆగుదాము, ఏమవుతుందిలే, నడుస్తుంది కదా అని చెప్పేసి అన్నాం అనుకోండి. 10 సంవత్సరాల తర్వాత నువ్వు వాక్యం వినటానికి నీ చెవులు పనిచేస్తాయేమో. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినటానికి నీ చెవులు అద్భుతంగా పనిచేస్తాయేమో, కానీ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నీ బాడీ సహకరించాలిగా. అప్పుడు మీకు అర్థమవుతుందా? విత్తనాలు అద్భుతంగా ఉన్నాయి, చల్లాలి నేలలో, నేల సదునై లేదు కదా. విత్తనాలు రెడీగా ఉన్నాయి, రైతు విత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ నేలలో పడితే ఆ నెలలో విత్తుతాడండి?
విత్తడానికి ముందు ఏం చేయాలి? నేలను సదును చేయాలి, ఏమంటే నీళ్లు పెట్టాలి. అంత అయిపోయిన తర్వాత ప్రియులారా విత్తనాలు చల్లుతారు. అర్థం చేసుకోండి, విత్తనాలు ఉండగానే భూమి సదునుగా లేకపోతే చాలా కష్టం. ఎందుకంటున్నానంటే దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నాం. ఇదే అనుకూలమైన సమయం, దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఒక 5 years తర్వాత ఇందాములే, ఏం కాదులే అని చెప్పేసి అంటే ఓకే, వినగలిగే ఓపిక నీకు ఉండొచ్చు 10 years తర్వాత. కానీ ఆ మాటలను రిసీవ్ చేసుకునేటువంటి మనసు నీకు ఉండొద్దప్పుడు. శరీరం సహకరించకపోవచ్చు, నీ హృదయం అనబడుతున్న భూమి అంగీకరించకపోవచ్చు. విత్తనాలు ఉండటం ఉపయోగం ఏంటి? విత్తనాలు ఇంట్లో ఉంటే ఉపయోగం ఏంటిది? నేల సక్రంగా లేదు కదా. నేల కరెక్ట్గా ఉన్నప్పుడే విత్తనాలు పడ్డప్పుడు అది ఫలిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకొరకే ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకు వేడుకొనుచున్నారంటే సంఘములో కొందరు దుర్మార్గులు ఉన్నారు. దేవుడు మాటలు చెబుతున్నా, ఇంజెక్ట్ చేస్తున్న మాటలు వినే పొజిషన్లో లేరు ఆ కొరింథీ సంఘంలో. కాబట్టి బ్రతిమిలాడి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పౌలు గారికి. మిమ్మల్ని వేడుకొనుచున్నాము. 2, ప్రియమైన దేవుని బిడ్డ, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. అనుకూల సమయము ఇదే అని వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. 10 years నుంచి 15 years నుంచి ఇదే అనుకూల సమయం. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి మనం సద్వినియోగం చేసుకుంటామేమని అనుకూల సమయం. ఇప్పుడు మనము చక్కగా కూర్చున్నాం, అనుకూలించటాన్ని బట్టే వచ్చాం కదండి. ఈ అనుకూలమైన సమయములనే దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనుకూలం కాకపోతే దేవుడు మాట్లాడండి. కాబట్టి అనుకూల సమయములనే నీతో మాట్లాడుతున్నాను అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఎక్కడ చెప్పాడు? పాత నిబంధనలో ఎక్కడ చెప్పాడండి? యెషయా గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చేయి పెట్టండి, అది చూసుకొని ఇక్కడికి వద్దాం. 49వ అధ్యాయం అందరు తీయాలి. అక్కడ ఇన్ఫర్మేషన్ పౌలు గారు ఇక్కడ రోమీలకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడదండి. యెషయా గ్రంథము 49 8. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితేనే మా బైబిల్లో ఉంది. నీ దగ్గర ప్రత్యుత్తరం అని ఉందా? సరే, కానీ అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు. అదే అండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం రక్షింపబడ్డం తెలుసా? ఎప్పుడో 10 years బ్యాక్, ఎప్పుడో 15 years బ్యాక్, 20 years బ్యాక్ మనం రక్షింపబడ్డాం. అప్పుడు మనం ఏమైనా టైం కేటాయించామా? 15 సంవత్సరాల క్రితం తండ్రి నేను రక్షింపబడతామని? కాదు. మనము ఎప్పుడు రక్షింపబడితే అది అనుకూలమైన సమయము మనకి దేవుడికి తెలుసు కనుక ప్రియులారా, ఆ అనుకూలమైన సమయంలో లేఖనముల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మనం రక్షింపబడే విధంగా దేవుడు సహకరించాడు. అది ఆ టైం మనకి అనుకూలమైన సమయం. ఈ 2024లో ఎందుకు బాప్టిజం తీసుకోలేదు మనము? ఇది మనకు అనుకూలమైన సమయం కాదు. ఇప్పుడు చెప్పిన ఎక్కదు మనకి. ఏది మన టైం అయిపోయింది, మనకు అప్పుడే కరెక్ట్. అది మనకు అనుకూలమైన సమయం. జాగ్రత్తగా మీరు పరిశీలించాలండి. దీన్ని బట్టి ఏం గ్రహించాలి? మనము రక్షింపబడాలంటే మనము దేవుడికి టైం కేటాయించడం కాదండి. మీకు అర్థమవుతుందా? తండ్రి ఒక 2 years తర్వాత నేను రక్షింపబడతానని మనము టైం ఫిక్స్ చేయటం కాదు. మనకు అనుకూలమైన టైం సమయం.
మనం ఎప్పుడు రక్షింపబడితే అందమో దేవుడు కేటాయిస్తాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో మనం బాప్టిజం తీసుకోవడమే అది అనుకూలమైనటువంటి సమయం. నేను 1992లో నేను తీసుకున్నా. అది నాకు అనుకూలమైన టైం. ఒక 5 years అటు ఇటు తేడా వచ్చినా నేను సల్యూడ్ కొట్టేటోనేమో దేవుడికి, వెనకపోయేటో నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ మీరు సికాకు చేయక అక్కడ జరగండి. అసలు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అనుకూలమైన సమయం ఉన్నప్పుడే మనము లోబడాలి, దేవునికి లోబడాలి, మనము రక్షింపబడాలి. అగ్నిగుండములో నుంచి తప్పింపబడాలంటే అనుకూలమైన సమయాన్ని మనం కోరుకోవాలి, ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. దేవుడు ఎప్పుడైతే నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడో, ఆయన మాట్లాడుతున్నాడు నీతోటంటే అదే నీకు అనుకూలమైన సమయం అని గ్రహించండి. అంతే. ప్రతి ఒక్కరు, నేనేనంతే, మీరేనంతే, ఎవరైనా అంతే. ఒక్కసారి ఆయన మాట్లాడటం క్లోజ్ చేసిండు అనుకో, ఈ అనుకూల సమయము ఆ సమయం మొత్తం క్లోజ్ చేసి పడేస్తాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న సమయమే మనకి అనుకూలమైన సమయము. కాబట్టి పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ ఈ ప్రస్తావన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏం చెప్పిండండి? 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో ఇప్పుడే. ఎప్పుడటండి? ఇప్పుడా రేపా? ఇప్పుడే ఎందుకన్నాడు? దేవుడు ఇప్పుడే మాట్లాడుతాడు కనుక. అర్థమైన పాయింట్. ఇదిగో ఇప్పుడే, వచ్చే సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ కాదు. ఇదిగో ఇప్పుడే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి యూటిలైజ్ చేసుకో నా కుమారుడా, నా కుమార్తె. నరక గుండములో నుంచి, అగ్ని గుండములో నుంచి నువ్వు బయటపడాలంటే, మనమందరం బయటపడాలంటే ఇదే అనుకూలమైనటువంటి షూటబుల్ టైము. మీరు బాగా ఆలోచించండి అండి. దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్న సమయమే మనకి అనుకూలమైన సమయము. జాగ్రత్తగా దీన్ని క్యాచ్ చేసి ఫాలో అయినటువంటి వాడు ధన్యుడు. వాడు 2వ మరణానికి గురి కాడు. అర్థమవుతుందండి? అనుకూల సమయము ఏది? మన అంశం దేవుడు మాట్లాడుతున్న సమయమే నీతోటి నాతోటి. ఇదే అనుకూలమైన సమయం. నువ్వు ఫిక్స్ చేసేది కాదు నీకు అనుకూలమైన టైం, దేవుడు ఫిక్స్ చేసేది నీకు నాకు అనుకూలమైన సమయం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయంలోకి వెళ్దామండి. ఏడు 749 10వ అధ్యాయం అందరు తీయాలండి. హోషేయ గ్రంథము 10-12. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయండి నా కుమారులారా అంటున్నాడు. నీతి ఫలించునట్లు. ఇశ్రాయేలీలు అందరూ కూడా నీతిమంతులే, మనం కూడా నీతిమంతులమే, కానీ మనం ఫలించలేదు. ఇక్కడ ఏమంటానంటే, జ్ఞానులైనటువంటి వారికి, సేవకులకి ఏం తెలియజేస్తుందంటే, నీతి ఫలించునట్లు మీరు విత్తనాన్ని వేయండి. చూసారండి? మీరు విత్తనాలు వేస్తే, నీతి అనే విత్తనాలు వేస్తే ప్రేమ అనే కోతను కోస్తారు. అర్థమవుతుందా యోహాన్ గారు? ఇక్కడే ఉన్నారా? ఎక్కడన్నా పోతారా? ఇక్కడే ఉండండి.
నీతి ఫలించున్నట్లు మీరు విత్తనాన్ని వేయండి, ప్రేమ అనే కోతను మీరు కోయుడి. అద్భుతమైన జ్ఞానం ఉందండి ఇందులో. నీతి అనే విత్తనాలు మనం చల్లినప్పుడు దేవుని బిడ్డల మధ్యలో ప్రేమ అనేటువంటి కోత మనం కోస్తాం. ప్రేమ అనేటువంటి కోతను మనం కొయ్యలేకపోతున్నామంటే నీతి అనే విత్తనాలు చల్లలేకపోతున్నాం అందరం కూడా. కింద ఏమంటుందంటే యెహోవాను వెదుకుటకు ఏదటండి వచ్చే సంవత్సరం పై వచ్చే సంవత్సరమా 2025 టార్గెట్ పెడుతున్నామేంటి? జనవరి 1కు పెడుతున్నామేంటి? యెహోవాను ఎదుకుటకు ఇదే, ఇప్పుడే, టునైట్, ఈ రాత్రే సమయం చెప్పేసి అంటున్నాడండి. ఎవరు ఏర్పాటు చేస్తున్న సమయం ఇది? దేవుడే ఏర్పాటు చేసిన సమయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అగ్ని గుండములో నుంచి, పాతాళ లోకములో నుంచి మనము బయటపడాలంటే అనుకూలమైన సమయం ఇదే, ఈ రోజు రాత్రే, ఇప్పుడే. రేపనే దానికి రూపం లేదు. రేపటి దాని గురించి ఆలోచించకాకు. నేడు అనే సమయం ఉండగానే నువ్వు డీప్గా ఆలోచించు, నువ్వు రక్షింపబడు అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటాడండి హోషేయ గారు? ఏమన్నాడండి? యెహోవాను వెదుకుటకు ఇదే సమయము, ఇదే గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకెన్నడను దున్నని బీడు భూమిని మీరు దున్నాలి. విత్తనాలు చల్లి ఆ నీతిని అనే పంటను కోసి మీరు అద్భుతమైన రీతిలో ఈ లోకంలో బ్రతకాలి. కాబట్టి యెహోవాను ఎతకాలనుకున్నటువంటి మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎతికితే ఆయన దొరకడు. ఇప్పుడే, అంతే కదండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం, ఇదే సమయం. టయాన్ని మీరు ఎక్స్టెన్షన్ చేయకాకండి. రేపు మారదాములే, ఎల్లుండి మారదాములే, రక్షింపబడదాములే అని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనుకోవద్దు. ఇంత గొప్ప రక్షణని, ఇంత గొప్ప సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని చెప్పేసి అంటాడు హెబ్రీ పత్రికలో పౌలు గారు. ఉంది కదండి. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల అసలు ఎలా తప్పించుకుంటారు? హౌ ఇట్స్ పాసిబుల్ అని చెప్పేసి అంటున్నాడు. ఈ రక్షణను మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్లక్ష్యం చేయొద్దు. యెహోవాను ఎతకాలంటే ఇప్పుడే మనం ఎతకాలండి, రేపు ఎల్లుండి కాదు. ప్రియమైన వారులారా ఆలోచించండి. అనుకూల సమయం ఏది అంటే ఇదేనండి, ఇప్పుడే. రేపనే సమయం రావటానికి ముందే, ఈ రాత్రే మనందరికీ అనుకూలమైనటువంటి సమయం. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7. యెహోవా మీకు దొరుకు కాలమందు ఎప్పుడు ఎతకాలటండి? యెహోవా దొరకటానికి కూడా ఒక కాలం ఉందటండి. మామిడికాయలు ఏ కాలంలో పడితే ఆ కాలంలో దొరుకుతాయండి. సీతాఫలాలు, ఏ పండ్లు కూడా అవి దొరకటానికి కూడా, మనం ఎతికితే అవి దొరకటానికి కూడా ఒక కాలాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. అలాగే మనం ఎతికితే దేవుడు దొరకటానికి కూడా ఒక కాలం ఏర్పాటు చేశాడు. ఏమంటండి ఇక్కడ? యెహోవా దొరుకు కాలమందే మీరు ఆయన్ని వెతకండి. ఎప్పుడు మనం వెతికితే ఆయన దొరికే కాలమే ఇది. ఎప్పుడు దొరుకుతాడండి యెహోవా దేవుడు? మనం ఎతికితే యెహోవా దొరుకుతాడట. ఎప్పుడు పడితే అప్పుడు ఎతకమని చెప్పేసి అంటలే. యెహోవా దొరుకు కాలమందే అని అంటున్నాడు. ఏ కాలం అదంటే ఇప్పుడే. ఎవరున్నారండి? వెరీ గుడ్. ఇప్పుడే ఎతకాలి. ఇదే అనుకూలమైన సమయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుణ్ణి ఎతికితే ఆయన దొరకాలన్నా, యేసుక్రీస్తు వారిని ఎతికితే ఆయన దొరకాలన్నా, ఏది ఎతికినా కూడా అవన్నీ మనకు దొరకాలన్నా సమయం ఉంది.
అనుకూలమైన సమయం అది. ఎప్పుడంటే ఇప్పుడే. నేడు అను సమయం ఉండగానే, ఈ రాత్రికాల సమయం ఉండగానే మనం ఎతకాలట. అదే అంటాడు. ఏమంటాడండి? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన మీరు వేడుకోండి అంటున్నాడు. ఆయన సమీపంలో ఉండగా వేడుకోండి. తండ్రి, నన్ను క్షమించు తండ్రి, పాపిని నేను, దుర్మార్గుడని, దుష్టురాలని చెప్పేసి మనం వేడుకోవాలట. ఎప్పుడు? ఆయన సమీపంలో ఉండగానే. ఎక్కడ ఉన్నాడు ఆయన? సమీపంలో అంటే ఎక్కడ కనపడుతుండ ఆయన? ఇప్పుడు మాట్లాడుతున్నాడు లేఖనముల ద్వారా, ఆత్మ సంబంధంగా ఆయన సమీపంలో ఉన్నాడు. ఏం చేయాలి మనం? సమీపంలోగా ఉన్నప్పుడు ఆయన ఎతకాలి, క్షమాపణ కోరాలి, నన్ను రక్షించు తండ్రి అని చెప్పేసి మనం అనాలి. ఎవరు కూడా ఈ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని క్యాచ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మనం ఏది చేయాలన్నా, ఎలాగుండాలన్నా, రక్షింపబడాలన్నా అనుకూలమైనటువంటి ఒక సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఏర్పాటు చేసుకోవడం కాదు, నీ రక్షణ కొరకు. నువ్వు ఎప్పుడు రక్షింపబడితే అందమో అద్భుతంగా ఉంటుందో, కరెక్ట్గా ఉంటుందో ఆయన ఆలోచించి ఏర్పాటు చేసిండు సమయము. అదే అనుకూలమైన సమయము. ఆ సమయం ఈ రాత్రే, ఇప్పుడేనండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు ఇక్కడ అంటున్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. ఎప్పుడు? ఇప్పుడే. ఇదే సమయము. నేడనే సమయం ఉండగానే, ఈ గంటలనే, ఈ రాత్రికాల సమయంలోనే మనలో ఉన్నటువంటి దుర్మార్గత మొత్తం డిలీట్ చేసి పడేసేయాలి. రీఫ్రెష్ కొట్టాలి బాడీని. సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది రీఫ్రెష్ అని. వైరస్ ఎక్కిపోయినప్పుడు దానికి పెడతారు, చేస్తారన్నమాట. మనం ఎక్స్టెన్షన్ చేయకూడదు, ఏమంటే కూడా వైరస్ దీపించాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ వైరస్ అనేది మనలో నుంచి వెళ్ళిపోకపోతే, ఈ వైరస్ తోటి ఇలాగ జీవించి మనం చనిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతాము. పాతాళ లోకానికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు దేవుడు చూసి ఆనందపడేవాడండి కాదు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు మన రక్షణ నిమిత్తము ఏర్పాటు చేసిన అనుకూల సమయముగా పిలువబడుతున్న ఈ సమయాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి. ప్రపంచ జనాభా అంతా ఆజ్ఞని అతిక్రమించి పాపం చేసే ప్రతి ఒక్కడు, ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, యవ్వనస్తుడని, చిన్నపిల్లలని, ముసవారని, పెద్ద ఎవరు లేరండి. అందరు ప్రతి ఒక్కరు కూడా ఈ వైరస్ తీసేసుకోవాలండి. బహు డేంజర్ ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి అనుకూలమైన సమయం ఏది? ఇదే. నేడు అను సమయం ఉండగానే మనము రక్షింపబడాలి. అర్థం చేసుకోండి. ఇంత గొప్ప రక్షణని చాలా మంది సంవత్సరాలు తనబడి, సంవత్సరాలే దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ పక్కకు పెట్టేస్తూ ఉంటారు. దేవుడు అంటే భయం ఉంటలే, ఒక బాప్టిజం అంటే భయం ఉంటలేదు. అస్సలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ రంగుల ప్రపంచంలో జీవిస్తూ, అందమైనటువంటి లోకాన్ని అనుభవిస్తూ చాలామంది ఏమంటారంటే, అన్న తర్వాత మేము ఎంజాయ్ చేయలేం కదా అని అంటారు. నాతోటి అంటారు చాలామంది. ఎంజాయ్ చేయాలన్నా తర్వాత చూద్దాం, ముసలితనంలో చూద్దామన్నా, రక్షింపబడదాం, అప్పుడు దేవుడి దగ్గరకు వస్తా అన్న అంటాడు వాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అయిపోతారు, దేవుడి దగ్గరకు పోతారు ఒక్కొక్కటి బ్యాగ్ సంకేసుకొని. మీకు అర్థమైందా అండి? అసలు గవర్నమెంట్ నువ్వు పని చేయలేవరని డ్యూటీ అయిపోతుందిరా నాయన, నువ్వు మాకు వేస్తున్న పక్కకు పెట్టేసింది గవర్నమెంటే. అప్పుడు వీడాట దేవుడి దగ్గరకు పోతాడట, దేవుడి పని జరిగేతాడట. చాలా మంది డినామినేషన్ అదే పరిస్థితి అండి. ఎంప్లాయీస్ అందరూ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ తగిలించుకొని వస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చి? అర్థం చేసుకోండి. బైబిల్ ఏం చెప్పింది? యవ్వన కాలమందు కాడి మోయుట నరుడికి మేలు అని చెప్పేసి యవ్వన కాలంలో పనిచేయాలి. అందుకొరకే కీర్తనల గ్రంథంలో ఏమన్నా తెలుసా? యవ్వన కాలం మందు పుట్టిన పిల్లలు, యవ్వన కాలం మందు పుట్టడం అంటే తల్లిదండ్రులు యవ్వన కాలంలో పెళ్లి చేసుకొని వాళ్ళ గర్భం కూడా వచ్చిన పిల్లల గురించిగా చెప్పబడదు అక్కడ.
మన యవ్వన కాలములో ఆత్మ సంబంధంగా బాప్టిజం తీసుకొని పుట్టాలి. అది కాన్సెప్ట్. అర్థమవుతుందా? 10 వరకు అయిన ఇన్ఫర్మేషన్. యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలంటే ఆత్మ సంబంధంగా బాప్టిజం తీసుకొని యవ్వన కాలములో దేవుడి దగ్గరికి రావాలండి. యవ్వన కాలం ముందు పుట్టిన వారు బలవంతుడి చేతిలో, బలవంతుడు మన తండ్రి, బలవంతుడు మన తండ్రి, బలవంతుడి చేతిలో ఒక బాణాల వలె ఉంటారండి. బలవంతుడి చేతిలో యవ్వన కాలం ఉన్న పర్సన్ బాణంగా ఉంటే ఆ యవనతుడు మన బలవంతుడైన దేవుడు సంధించి బాణాన్ని కొడితే ఎలాగ ఉంటుందంటే సాతాను కథం కాదండి. కాబట్టి టైం ఉండగానే యవ్వన కాలంలో మనం రక్షింపబడాలండి. చాలామందికి ఈ అద్భుతమైనటువంటి విషయం తెలియదు. సంవత్సరాలు వాక్యం వింటూ ఉంటారు. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వస్తూ ఉంటారు. మొబైల్లో పాటలు వింటారు, అద్భుతమైన వాక్యం వింటారు. ఎంతకాలం వినుకుంటూ వెళ్ళినా కూడా రక్షింపబడదామన్నటువంటి ఆలోచనలోకి రారండి. ఎంత దారుణం అండి. ఎంతకాలం దేవుడు మనతో మాట్లాడతాడు? యోహాను గారు ఎంతకాలం మనతో మాట్లాడి మనల్ని హెచ్చరిస్తాడండి. ఆయనకు కూడా ఆయన మనిషే కదండి దేవుడు. ఆయన కూడా బీపీ ఉంటుందా ఉండదా? ఎంతకాలం నీతో మాట్లాడాలరా, ఎంతకాలం చెప్పాలరా, నువ్వు మారవా అని చెప్పేసి అనుకోడండి. అర్థమవుతుందా అండి? ఆయన గనక నిజంగా కోపం వచ్చేసి ఆయన చెప్పటం మానేసిండు అనుకో, మన పరిస్థితి ఏంటిది? అవకాశం ఉంటుందా వాక్యం వినటానికి? ఉంటుందమ్మా. మనం నాశనం కాకుండా మనం రక్షింపబడాలని లేఖనముల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఏ మాత్రం కూడా ఆయన మనం లెక్క చేయట్లేదు. ఇప్పుడు ఆయన ఒకవేళ ప్లేట్ ఫిరాయించాడు అనుకో, మన పరిస్థితి ఏంటిది చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం అందరు తీయాలండి. ఓకే, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి చదువుతున్నా చూడండి. నేను పిలవగా ఎప్పుడు? నీ అనుకూలమైన సమయంలో. నీకు ఒక అనుకూలమైన సమయం నేను కేటాయించా. నువ్వేం చేసినావు? నన్ను పిచ్చోడని చెప్పేసి నువ్వు అనుకున్నావు. దేవుడు అంటాడు చూడండి, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడు కూడా లక్ష్య పెట్టకపోయిరి. అసలు నేను చెప్పిన సూపర్ థియరీ మీరు వినక త్రోసివేసితిరి. అనేక సందర్భాల్లో నేను కూడికలు పెట్టి, బైబిల్ క్లాసులు పెట్టి, లెక్చర్షిప్లు పెట్టి గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి ఇప్పుడు ఒక కన్క్లూషన్కి వస్తున్నాను. కాబట్టి మీకు అపాయం ఖచ్చితంగా కలిగిద్ది. ఆయన పండగ చేసుకుంటాడట. దేవుడు చెప్తాడు, నవ్వటం అంటే దాని అర్థం అంతే కదండి. అమ్మ అనుష, అర్థమవుతుందా? ఆలోచించాలి తల్లి నువ్వు కూడా. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీకు అప్పుడప్పుడు కొన్ని భయాలు వస్తాయి చూసారా, గుండెల మీద దడదడ అంటుంది. దొంగతనం చేసిన వాళ్ళ లెక్కన నాకుందని భయపడతా ఉంటారు మీరు. ఏ పని చేయకపోయినా కూడా భయపడిపోతా ఉంటారు. అది చెప్తున్నాడు. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదికి. మన వరద వచ్చిందా రాలేదా? అది పరిస్థితి. ఎవడికి చెప్పి రాలే, అలాగే వస్తుంది అన్నమాట సిచ్యువేషన్. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేస్తా. అప్పుడు మీరు దేరుకుంటారు. ఇక అప్పుడు వారు నన్ను గూర్చి ఎందుకే బాధపడతారు కదా, ఇక మోకాళ్ళు వేస్తారు, కన్నీరు గారుస్తారు. మామూలు ఉండదు అప్పుడు దేవుడితో అటాచ్మెంట్స్. అంటే బాధపడితేనే ఒక వ్యక్తికి బోధపడతారు తప్ప బాధపడనంత వరకు కాన్సెప్ట్, దేవుడి కాన్సెప్ట్ అస్సలు అర్థం కాదండి. మీకు అర్థమవుతుందండి? బాధపడితేనే ఏ సూపర్ థియరీ బోధ అయినా బోధపడుతుంది. బాధపడనంత వరకు ప్రియులారా ఏ బోధ ఎలాగ ఇంజెక్ట్ చేసినా అస్సలు అర్థం కాదు. దేవుడు అంటున్నాడు చూడండి,
అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుతారట. అప్పుడు కాలంగాని అనవసరమైనటువంటి కాలములో, అనుకూలమైన సమయంలో కాదు, అనుకూలము కాని సమయంలో మోకాలేసి కన్నీరు గాచి, దేవా నా తండ్రి మహోన్నతుడు చెప్పి అప్పుడు కన్నీరు గారుతారట. అర్థమైందండి? ఇప్పుడు ఎవరు టైం వచ్చేసింది? దేవుడి టైం వచ్చేసింది. నీ టైంలో నువ్వు ఆయన పక్కకు పెట్టేస్తే మరి ఆయన టైం వచ్చేసింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన పిచ్చోడా? ఆయన తండ్రి, మనం పిల్లలు. మనకే ఇంత టెక్నాలజీ ఉంటే ఆయన ఎట్లా ఆడుకుంటాడండి మనల్ని? తాతకి మనం దగ్గులు నేర్పచ్చా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూసండి, గ్రేస్ టైం ఇచ్చాడు. ఆయన మనం లెక్క చేయలేదు. రైట్. అబ్బాయిలు వచ్చినప్పుడు అప్పుడు మనం మొరపెడతామట. అప్పుడు ఏమంటాడంటే అపహాసం చేస్తారట ఆయన. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడకుండా దాక్కుంటాను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలు, అవసరమా ఇది అవసరమా? ప్రతి ఒక్కరమైన మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు సన్నిధి అంటే భయం ఉండాలి. దేవుడు లేఖనముల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు అలర్ట్గా ఉండాలి. దిద్దుకోవాల్సినది అంటే అద్భుతమైన రీతిలో దిద్దుకోవాలి. పాతాళ లోకానికి వెళ్ళే పరిస్థితులు నాలో ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఆలోచించాలి. పౌలు గారు అంటాడు కొరింథీయులకు పత్రిక రాస్తూ, తాను నిలుసున్నానని తలంచుకునేవాడు, చెప్తున్నానా? తాను నిలుసున్నానని తలంచుకునేవాడు ఎవడైనా సరే పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అదే నేనైనంతే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని అంతే. నేను నిలుచున్నాను, నేను బాప్టిజం తీసుకున్నా, నేను పరిశుద్ధుని అని ఎవడైతే అనుకుంటాడో, అనుకున్న ప్రతి ఒక్కడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది పడిపోతున్నారండి. పడిపోవట్లేదా? మామూలుగా పడిపోతారు. టచ్ అనగానే ఆ పడిపోవడం కాదండి, రకరకాలుగా పడిపోతూ ఉంటున్నారు. సూపులు పడిపోయే వాళ్ళు ఉన్నారు, బాడీ లాంగ్వేజ్లు పడిపోయి ఉన్నారు, శారీరకంగా రకరకాలుగా పడిపోతూ ఉంటున్నారు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోతే పాతాళలోకమేనా? అక్కడికి వెళ్ళిన కనుక మనోడు వచ్చాడురా, రండిరా, కుర్చీ చేయండిరా, ఏసీలు ఆన్ చేయండి రా చెప్పేసి అంటారా? అగ్ని ఆరదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, పాతాళ లోకము నుంచి తప్పింపబడాలంటే అనుకూలమైన సమయం ఏదంటే ఇదే, ఇప్పుడే, ఈ గంటల్నే సమయాన్ని మనం పోనీయద్దు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చెప్పేసి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, మనలో ఎవరైనా సరే పాపపు స్థితిలో నుంచి ఇంకా బయటపడకపోతే, రక్షింపబడకుండా అన్యులుగా ఇంకా ఉన్నట్లయితే ఆ స్థితిలో నుంచి బయటపడదాం. రక్షింపబడటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మన నిమిత్తం ఏర్పాటు చేసిన అనుకూలమైన ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకుందాం. రేపేమి సంభవించునో మనకి తెలియదు, తెలుసా? ఒక గంట తర్వాత యేసు వచ్చే సంగతి మనకు తెలుసా? ఇన్ కేస్ 1 minute వచ్చిండు అనుకోండి, పరిస్థితి ఏంటిది? కన్ను రెప్ప పాటలో పాతాళ లోకానికి వెళ్ళిపోతారు, పరదేశకి వెళ్ళిపోతారు. రక్షింపబడకుండా భయంకరమైన స్థితిని కలిగి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? కాబట్టి ఆలోచించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడిన ఈ సమయమే మనకి అద్భుతమైన రీతిలో ఏర్పాటు చేసిన అనుకూలమైన సమయం. కాబట్టి ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. అదే విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు తెలియజేసి కన్క్లూషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నేను ఆదుకొంటిని అని ఆయన చెబుతున్నాడు కదా.
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ. కాబట్టి ప్రేమైన వారులారా, దీన్ని మనము యూటిలైజ్ చేసుకుందాం. ఈ సమయాన్ని పోనీయకుండా భయభక్తులతో దేవుడి యొక్క మాటలకు లోబడి అని చెప్పిన దాని ప్రకారంగా ఈ లోకంలో బ్రతుకుదాం. రక్షణ లేకుండా ఒకవేళ మనం ఉన్నట్లయితే రక్షింపబడటానికి సిద్ధంగా ఉందాం. సాల్ కాలాన్ని వాడుకున్నది సాల్, ఎంజాయ్ చేసింది సాల్, దాని జిప్పు గుంజి పక్కకు పెట్టేద్దాం. మన భాషలో చెప్పాలంటే దేవుడి దగ్గరికి వద్దాం, దేవుడి యొక్క మాటలకు లోబడదాం, రక్షింపబడదాం. అందుకొరకే పౌలు గారిని అంటాడు, ఎందుకు తడవ చేస్తున్నావు, నువ్వు తడవ చేయుట ఎందుకు, లెమ్ము రక్షింపబడు అని చెప్పేసి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తడవ చేయొద్దు, రక్షింపబడదాము. ఇది గొప్ప రక్షణ. ఏమాత్రం కూడా ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా దాన్ని యూటిలైజ్ చేసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగుదాం. చక్కగా ఓపికతో దేవుని యొక్క మాటలు విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. ఈ చక్కని ప్లాట్ఫామ్ని, అంటే ఈ బైబిల్ క్లాస్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని అభినందిస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.